హలో వరల్డ్, నేను మీ దీప్తి జాంగా, పర్సనల్ గ్రోత్ కోచ్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ ఫ్రమ్ హైదరాబాద్. కొన్ని విషయాలు మనకి లైఫ్లో తొందరగా తెలిస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా. తొందరగా తెలిస్తే తొందరగా నేర్చుకునేవాళ్ళం, తొందరగా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం, తొందరగా సక్సెస్ అయ్యేవాళ్ళం. ఇలాంటి విషయమే ఇవాళ మన టాపిక్. ఈ విషయాలు నాకు నా 20స్లోనే తెలుసుంటే బాగుండేది అని మీకు ఏవి అనిపిస్తాయో నేను ఇవాళ అవి కవర్ చేస్తున్నాను. నాకు నా 20స్లో తెలిస్తే నేను పర్సనల్గా ఇంకా బాగుండేదాన్ని అని అనిపించినవి కొన్ని అయితే, అసలుకి ఇవి 20స్లో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనిపించినవి కొన్ని. మరి వీడియోలోకి డైవ్ ఇన్ అయిపోదామా? పాయింట్ నెంబర్ 1, మీ కెరియర్ గురించి మీరు ఎంత తొందరగా ఒక డెసిషన్ తీసుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎప్పుడైతే 20స్లో మీరు అప్పుడప్పుడే గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఒక ఫుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో రెడీగా ఉన్నారో, అప్పటికే మీరు మీ కెరియర్ గురించి, మీ కెరియర్ పాత్ గురించి ఒక క్లియర్ ఐడియాతో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు ఈ క్లారిటీ ఉంటుందో, ఆ జర్నీని తొందరగా ట్రావెల్ చేయడానికి మీకు పాసిబుల్ అవుతుంది. ఆ తీసుకున్న కెరియర్ ఆప్షన్లో అసలు ఫర్దర్గా ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి లేదా స్పెషలైజేషన్స్ ఉన్నాయి, వాటిని చేయడానికి మీ దగ్గర టాలెంట్స్ ఉన్నాయా, మీ టాలెంట్కి తగ్గ ప్రొఫెషన్ ఏది, మీకేది ఇంట్రెస్ట్, మీకేది బాగా వర్కౌట్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే మీరు తొందరగా ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుని ఆ కెరియర్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కెరియర్ అనేది మీ తర్వాత ఆస్పెక్ట్. అదేనండి పాయింట్ నెంబర్ 2, ఫినాన్సెస్ని కూడా డిఫైన్ చేస్తుంది. మీరు ఎంచుకున్న కెరియర్ని బట్టే, మీరు ఎంచుకున్న బిజినెస్ని బట్టే మీ ఫినాన్సెస్ కూడా ఉండబోతున్నాయి. అయితే ఈ ఫినాన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మంచి కెరియర్లో ఉన్నారు, బాగా సంపాదన వస్తుంది, కానీ మీ ఫినాన్సెస్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోలేకపోతే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత స్పెషలిస్ట్ అయినా కూడా మీ మనీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో అలా మనీని వేస్ట్ చేయకుండా మనీని కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం, సేవ్ చేయడం, మల్టిపుల్ ఆపర్చునిటీస్ని, మల్టిపుల్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి మీరు ఫినాన్స్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఇదేదో పెద్ద విషయము, నా వల్ల కాదు అని అనుకోకుండా ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవడం కానీ, లేకపోతే మీకై మీరే నేర్చుకుని మీ ఫినాన్సెస్ మీరే హ్యాండిల్ చేసుకోవడం కానీ, ఏది మీకు వర్కౌట్ అవుతుందో తెలుసుకొని దాని మీద దృష్టి పెట్టండి. పాయింట్ నెంబర్ 3, హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్స్. ఎవరు ఫెయిల్ అవ్వరు? ఒక రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఫినాన్సెస్లో కానివ్వండి, ఒక ఫెయిల్యూర్ అనేది ఎదురవ్వడం సర్వసాధారణం. ఇదే లైఫ్ కదా. కాదంటే ఆ లైఫ్ మీకు ఏం లెసన్ నేర్పించాలనుకుంటుందో ఆ లెసన్ని మాత్రమే పట్టుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ని పట్టుకొని మీ 20స్ని వేస్ట్ చేయకండి. ఎందుకంటే మీ 20స్లో మీరు మీ లైఫ్లో లెసన్స్ ఎంత స్పీడ్గా నేర్చుకుంటున్నారు, ఎంత తొందరగా మీరు గ్రో అవుతున్నారు అనే దాన్ని బట్టే మీ 30s అండ్ 40స్లో స్టెబిలిటీ అండ్ ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. అలా మీరు 30s అండ్ 40స్లో మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే 20స్లో స్ట్రాంగ్ పిల్లర్ వేయడం చాలా ఇంపార్టెంట్. ఒకప్పట్లో లాగా కాకుండా ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ చాలా వచ్చాయి. ఎక్కువ మనీ సంపాదించడం తక్కువ టైంలో చాలా ఈజీ అయిపోయింది. అయితే దాన్ని నిల్వ ఉంచుకోవడము, దాన్ని వెల్త్ని అట్రాక్ట్ చేసి పెట్టుకోవడం మాత్రమే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకోవడం మాత్రమే కాకుండా కన్సిస్టెంట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నేను మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఏ పనినైనా చేస్తూ ఉండాలి అని అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో ఒక ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు కుంగిపోయే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న వాళ్ళు మాత్రం కన్సిస్టెంట్గా ఆ ఫెయిల్యూర్ నుంచి బయటికి రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మీరు ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఫెయిల్యూర్ని ఒకటే కాదు, మన పాయింట్ నెంబర్ 4, సక్సెస్ని హ్యాండిల్ చేయడం కూడా తెలిసి ఉండాలి. అదేంటి, ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం కష్టం కానీ సక్సెస్ని హ్యాండిల్ చేయడం కష్టం కాదనుకుంటున్నారా? కొంతమందికి ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. కొంతమంది సక్సెస్ అయిన తర్వాత విపరీతంగా ఖర్చులు పెట్టేయడం, లేదంటే చాలా ఈజీ అయిపోవటం, మళ్ళీ వాళ్ళు వర్క్ చేయాల్సిన దాని మీద వర్క్ చేయకపోవడం, ఒకలాంటి ఇంకా నాకంతా తెలిసిపోయింది అనే క్యాజువల్ మైండ్ సెట్లోకి వచ్చేస్తుంటారు. సక్సెస్ వచ్చినప్పుడు ఆ ప్యాటర్న్ని మళ్ళీ రిపీట్ చేయాలంటే మీరు సక్సెస్ వరకు రావడానికి ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో వాటిని కన్సిస్టెంట్గా చేయడం ఇంపార్టెంట్. ఎంజాయ్ చేయకూడదు, బ్రేక్స్ తీసుకోకూడదు అని అనడం నా ఉద్దేశం కాదు. అయితే మీరు ఆ టైంని కొంచెం లిమిట్ చేస్తూ మీరు సక్సెస్ అవ్వడానికి ఏవైతే హ్యాబిట్స్ ఇంకా రొటీన్స్ మీకు హెల్ప్ చేశాయో ఆ ప్యాటర్న్స్ని
గట్టిగా పట్టుకొని లేదా డాక్యుమెంట్ చేసుకొని వాటిని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హ్యాండ్లింగ్ రిలేషన్షిప్స్. మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ బేస్ లేదా ఫౌండేషన్ మన రిలేషన్షిప్స్. మనల్ని షేప్ చేసేది కూడా మన రిలేషన్షిప్సే. మరి అలాంటి రిలేషన్షిప్స్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఎలా బిల్డ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి మన లైఫ్లోకి వచ్చారు అని అంటే వాళ్ళతో ఒక మంచి సంబంధం మెయింటైన్ చేయడానికి టైము, ఎనర్జీ, ఎఫర్ట్ పడుతుంది. ఆ ఎఫర్ట్స్ని మీరు కన్సిస్టెంట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు ఆ రిలేషన్షిప్లో మీకున్న అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో మీ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకుంటూ మీ 20స్లో స్ట్రాంగ్ పునాది వేసుకోండి. మీ 20స్ని మీ 30s అండ్ 40స్లో లైఫ్ సక్సెస్ఫుల్గా ఒక ఫ్రీడమ్ ఆఫ్ టైం అండ్ మనీతో లీడ్ చేయడానికి ఒక ఫౌండేషన్ పిల్లర్ లాగా వాడుకోండి. ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా నాతో మాట్లాడడం మిస్ అవ్వకండి. మీకు డిస్క్రిప్షన్లో అపాయింట్మెంట్ లింక్ ఇస్తున్నాను. నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మరిన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ టాపిక్స్ ఏంటో కూడా మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయచ్చు. మీరు అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు తెలియడానికి బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. ఐల్ సీ యూ సూన్.